సో హాయ్ గైస్ అందరికి ముందుగా వచ్చే ఈరోజు టాపిక్ వచ్చేసేసి బెట్టింగ్ యాప్స్. ఇప్పుడు నా అన్వేషణ, బయాసన్ యాదవ్, ఇమ్రాన్ అన్న అండ్ పల్లవి ప్రశాంత్. నా అన్వేషణ వచ్చి వీళ్ళ ముగ్గురు మీద వీడియోస్ చేశాడు అనమాట. ఈరోజు అయితే వీళ్ళ ముగ్గురిని నా అన్వేషణ కావాలనే టార్గెట్ చేశాడా లేదా వీళ్ళు నిజంగానే స్కామ్ చేశారా అని మాట్లాడుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నా అన్వేషణ కావాలనే వీళ్ళ ముగ్గురిని టార్గెట్ చేశాడా అంటే కొంతవరకు అయితే బయాసన్ యాదవ్ని టార్గెట్ చేశాడని చెప్పుకోవచ్చు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం తప్పే, కాకపోతే వీళ్ళని కావాలనే టార్గెట్ చేశాడంటే వీళ్ళ బయాసన్ యాదవ్ని మాత్రము టార్గెట్ చేశాడని చెప్పుకోవచ్చు. లాస్ట్ ఒక 3 months బ్యాక్, 3 months కాదు, ఒక 6 months 7 months బ్యాక్ కూడా బయాసన్ యాదవ్ మీద టార్గెట్ చేసి వీడియోస్ చేశాడు అనమాట. అక్కడతో కాంట్రవర్సీ ముగిసింది. కాకపోతే మళ్ళీ స్టార్ట్ చేశాడు. కాకపోతే ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం తప్పు, అది ఓకే. నాన్ వేసిన మొత్తం మంచిగానే చేశాడు. కాకపోతే ఎక్కువ బయాసన్ యాదవ్ తిట్టడం కానీ అలా చేయొద్దు. ఎందుకంటే ఏదన్నా ఉన్నా లీగల్గా ప్రొసీడ్ అవ్వాలి. సో అదైతే నాన్ వేసిన వరకే కరెక్ట్. కాకపోతే నెక్స్ట్ వచ్చేసి ఇది ఇమ్రాన్ అన్న పాకిస్తాన్ ముస్లిం అండ్ చెప్పాడు కదా వాళ్ళ డాడీ ఇట్లా చనిపోయాడు అని. అది మొత్తము అబద్ధము. కాకపోతే నాన్ వేసిన ఊరికే కొన్ని రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నాడు. కాకపోతే నాన్ వేసిన అన్న కొంచెం వరకు చాలా మంచి కంటెంట్ క్రియేటర్. కాకపోతే వీళ్ళిద్దరు కాంట్రవర్సీలో మనకి తెలిసింది ఏంటంటే వీళ్ళు వీడియో చేసినప్పుడు మనకి ఇమ్రాన్ అన్న స్టోరీ పెట్టాడు అనమాట ఇన్స్టాలో. అప్పుడు మోస్ట్ బెట్ అనేది స్టోరీలో ప్రమోట్ చేసినట్టు చూపించాడు అనమాట. మామూలుగా యూట్యూబ్లో అయితే ఎప్పుడు మనకు నాన్ వేసిన వీడియోస్లో మనకు కనపరాలేదు. కాకపోతే ఆ స్టోరీలో మనకు కనపడింది. ఇమ్రాన్ అన్న వచ్చేసి పాకిస్తాన్ ముస్లిం అయితే కాదండి. ఎందుకంటే ఇదైతే పక్కాగా కొంచెము అన్వేషణ వచ్చి ఇట్లా అట్లా చెప్తే కొంచెం కాంట్రవర్సీ అవుతుందని, వ్యూస్ వస్తాయని చెప్పింటాడు. నాకు తెలిసి మోస్ట్ 100% ఇదైతే ఫ్యాక్ట్, నిజము. ఈ పల్లవి ప్రశాంత్ అయితే వీడు చాలా వరకు వేస్ట్ నా కొడుకు. ఎందుకంటే నేను వేసిన వీళ్ళందరినీ అన్న అనేసి వీడు అన్నాడు అంటే, ఎందుకంటే వీడు ఎంత ఫ్రాడ్ అంటే వీడు వీడియోస్లో ఎంత ఓవర్ యాక్షన్ చేస్తాడో అంత ఓవర్ యాక్షన్ చేస్తాడు. వీడి క్రింజ్ వీడియోస్ అస్సలు నచ్చవు. చాలా వీడు నాన్ వేసిన అన్న కరెక్ట్గానే చెప్పాడు వీడియోస్లో. మీరు చూసుంటే వీడంత వేస్ట్, రైతుల బిడ్డ అని చెప్పుకొని మొత్తం క్రింజ్ వీడియోస్ చేస్తుంటాడు. అస్సలు వీడు పల్లవి ప్రశాంత్ అంటే లోఫర్ నా కొడుకు. అస్సలు నచ్చదు నాకు కూడా. ఎందుకంటే వీడి వీడియోస్ అయితే ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి వ్యూవర్స్ని అంటే ఎమోషనల్గా మనకి వ్యూ కౌంట్ తెచ్చుకుంటాడు అనమాట. ఎందుకు రైతు బిడ్డ అన్నా, నేను రైతు బిడ్డ కష్టపడుతున్నా అని వీడియో చేస్తాడు. అక్కడ రైతు అనేది కష్టపడతాడు, అందరికి తెలిసిందే. కాకపోతే వీడి వీడియోస్ వల్ల రైతుకు వాల్యూ వెళ్తుంది అనమాట. సో మనకైతే టాపిక్ అయితే రైతుది కాదు, బెట్టింగ్ యాప్స్. బయాస్ అనేది చేసేది ఫ్రాడు, ఇమ్రాన్ ఫ్రాడు, పల్లవి ప్రశాంత్ అన్న కాదు వీడు పెద్ద లోఫర్ నా కొడుకు. వీళ్ళైతే 350 crores స్కామ్ చేశారని రిపోర్ట్ వచ్చిందనమాట. అదైతే ఇప్పటి వరకు అయితే మనకి బయటకు రాలేదన్నమాట. 350 crores స్కామ్ చేశారని వేరే యూట్యూబర్స్ మనకి వీడియో పెడుతున్నారు. అండ్ ఇంకా పెట్టలేదు వీడియో, నాకైతే న్యూస్ వచ్చింది బయట నుంచి. అదైతే నేను చూశాను. సో అదైతే మనకు మెన్షన్ చేశాను. ఎందుకంటే 350 crores పెద్ద అమౌంటే కదా. వీళ్ళ ముగ్గురికి మొత్తంగా కనెక్షన్ లేదు. కాకపోతే మొత్తం టోటల్ అమౌంట్ 350 crores స్కామ్ చేశారని న్యూస్ అయితే ఉంది. అది అఫీషియల్గా అయితే ప్రూవ్ కాలేదు. కాకపోతే మనం మాట్లాడకూడదు, ప్రూవ్ కాంది. బయాస్ అనేది అయితే తప్పు. ఎందుకంటే టెలిగ్రామ్లోకి పిలిచి మరి ఆడించడం మహా తప్పు. అదైతే
అలా ఆడించకూడదు. ప్రమోట్ చేస్తే ఓకే, మిగతా యూట్యూబర్స్ చాలా వరకు కొంతమంది ప్రమోట్ చేసి వదిలేశారు. బోయా సన్నీ యాదవ్ అయితే మనకి ఇన్స్టాలోంచి అండ్ యూట్యూబ్ లో నుంచి టెలిగ్రామ్ లో లింక్ ఇచ్చి మరి ఆడిచ్చి అక్కడ గివ్ ఇచ్చాడు. అదైతే చాలా వరకు యూత్ మనకి అట్రాక్ట్ అయ్యి అండ్ చెడిపోతారు. అంటే వీడియో ఈ బయాస్ అని చేసినా వేరే వాడు చేసినా అక్కడికి వెళ్ళి మన వాళ్ళు లింక్ క్లిక్ చేసి వెళ్ళి ఆడతారు అనమాట. అందుకనే ఎవరు బెట్టింగ్ యాప్ చేయకూడదు అనమాట. ఎందుకంటే మనం తెలుగు కమ్యూనిటీలో చేయకపోయినా హిందీలో చేస్తారు. కాకపోతే మనోళ్ళు కొందరు తక్కువ చూస్తారు అనమాట హిందీ కంటెంట్. చెడిపోయేవాడు ఎక్కడైనా చెడిపోతాడండి. చెడిపోని వాడు ఎలాంటి వీడియోస్ అయినా చూసి అలాంటివి ఆడాడు అనమాట. ఇమ్రాన్ అన్న అయితే పాకిస్తాన్ ముస్లిం కాదండి, ఇదైతే పక్కా మన హైదరాబాద్లో అండ్ ముస్లిమే. కాకపోతే అన్న వచ్చి చాలా మంచి వ్యక్తి. మీరు చాలా వరకు ఈటీవీ షోలో కూడా వచ్చాడన్న, అంటే పరేషన్ వాయిస్. పల్లవి ప్రశాంత్ అంటే వీడు చెప్పుకోవడం కూడా వేస్ట్. ఎందుకంటే వీడంత లోఫర్ నా కొడుకు. వీడు ఫస్ట్ లో మంచి నేమ్ వచ్చేంత వరకు రైతు పేరు వాడుకొని నెక్స్ట్ అంతా అంత ఫ్రాడ్ వీడియోస్ వేస్ట్ ఫిలో లాగా బిహేవ్ చేస్తున్నాడు అనమాట. నాన్వేషన్ అన్న అయితే అందరినీ లాగుతున్నాడు. అన్వేషణ చేసి తప్పు ఏంటంటే పాపము వాళ్ళ మీద కొన్ని ఎలిగేషన్స్ వేస్తున్నాడు అనమాట, లేనిపోనివన్నీ. ఇప్పుడు అన్వేషణ వచ్చి బయాస్ అనే యాదవ్ని తిట్టడం కానీ అది తప్పు, తిట్టకూడదు. ఈ ఇమ్రాన్ అన్న దాంట్లో అయితే మోస్ట్ తిట్టలేదు, అనింది వచ్చి కాంట్రవర్సీకి దారితీసింది పాకిస్తాన్ ముస్లిం అనేది అసలు కాదండి. మన ఇండియాలో ఉన్నాడన్న అన్న చాలా మంచి వ్యక్తి. నేను కూడా చూశాను, నాకు తెలుసు కొంచెం అన్న వీడియోస్ ఫాలో అవుతుంటాను. కాకపోతే కొంచెం బయట కూడా నాకు తెలుసు. ఇదైతే మన టాపిక్. బెట్టింగ్ యాప్స్ వచ్చి మనకి అవసరం లేదండి. ఎవరు ప్రమోట్ చేయకపోతే మనకు అసలు మనకి యూట్యూబ్ ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్, మనం అందరము ఇన్ఫ్లుయెన్సర్స్తో బెట్టింగ్ వాడు ప్రమోట్ చేపిస్తుంటాడు. వాడు కానీ వాళ్ళు ఎవరు మనం చేయకపోతే వీడు యూట్యూబ్తో కనెక్ట్ అయ్యి అక్కడ ప్రమోట్ చేపిస్తాడు. వీళ్ళందరూ కాదని కూడా యూట్యూబ్తో మనము ఏం చేయలేం కదా. యూట్యూబ్ మన ఇక్కడ ఏడా లేదు, ఎక్కడో ఉంది. అసలు ఆ ప్లాట్ఫామ్ యూట్యూబ్ వాళ్ళకి అమౌంట్ ఇచ్చారనుకో, మన మోనిటైజేషన్ మీద యాడ్స్ వేసి దాంట్లో బెట్టింగ్ ప్రమోషన్ చేస్తారు. ఈ బెట్టింగ్ ప్రమోట్ ఎవరు ఆపినా కూడా యూట్యూబ్లోకి వెళ్ళేసి వాడు ప్రమోట్ చేయించేవాడికి ఏమంటారు, యూట్యూబ్ వానికి అమౌంట్ ఇస్తే వాడు మన వీడియోస్ మీద యాడ్స్ చేస్తారు కదా, అప్పుడైనా మనం ఇన్ఫ్లుయెన్స్ అవుతారు కదా ప్రజలు అనమాట. అలా కూడా చేస్తారు. మనము ఎవరు ప్రమోట్ చేయనంత మాత్రం నా బెట్టింగ్ అయితే ఆగదు అనుకుంటున్నా నేనైతే. ఒకవేళ ప్రమోట్ చేసినా కొంచెం ఎక్కువ ఫాస్ట్గా అయితే ప్రమోట్ అవుతుంది. సో ప్రమోట్ చేయడం వల్ల కొంచెం యూస్ఫుల్లే. కాకపోతే ప్రమోట్ చేయకపోయినా కూడా బెట్టింగ్ అనేది ఆగదు అనుకుంటున్నా. మొత్తం కట్ చేయాలంటే మనం వెబ్సైట్స్ ఏపీ అండ్ టిఎస్ నుంచి మనకు వెబ్సైట్స్ బ్లాక్ చేసేయాలన్నమాట. వెబ్సైట్ బ్లాక్ చేసిన తర్వాత అప్పుడైతే చాలా వరకు యూస్ ఉందన్నమాట. సో మనదైతే టాపిక్ ఇది. అన్వేషణ చేసినంత వరకు మనకైతే కరెక్ట్ అనమాట. అన్వేషణ చేసేది కరెక్ట్. కాకపోతే అన్న ఏం చేస్తున్నాడంటే కొంచెం ఎక్కువగా వాళ్ళని టార్గెట్ చేస్తున్నాడు. బయాస్ అనేది అదైతే 100% కన్ఫామ్ గా టార్గెట్ చేశాడు అనమాట. ఎందుకంటే వీళ్ళిద్దరు మధ్యలో ముందు నుంచే కాంట్రవర్సీ ఉంది కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా బయాస్ అనే యాదవ్ అయితే కాంట్రవర్సీలో లాగి 100% టార్గెట్ చేశాడని చెప్పవచ్చు. ఇప్పుడు బయాస్ అనే యాదవ్ అయితే మనకి కేసు అయితే ఫైల్ అయింది, మనకు జైల్లో అయితే లేడు. కాకపోతే అన్వేషణ జైల్లో ఉన్నాడని చెప్పాడు కానీ జైల్లో అయితే లేడు, ఎక్కడో ఉన్నాడు, ఇంకా చిక్కట్లేదు పోలీసులకి. మొన్న న్యూస్ లో చూశాను, టిఎస్ సిఐ గారే చెప్పారనమాట, ఇంకా చిక్కలేదు, పరారీలో ఉన్నారు అనేసి. ఇమ్రాన్ అన్న వచ్చేసి మొత్తం బెట్టింగ్ యాప్స్ అయితే చేశాడు. 20 crores ఏదో స్కామ్ అని చెప్పాడు కదా, అదైతే ఇప్పటి వరకు అయితే ప్రూవ్ కాలేదు. 20 crores అయితే నాకు తెలిసి అంత ఫాల్స్ అండి. పాకిస్తాన్ ముస్లిం అని ఏదో చెప్పేసి అన్న కూడా కొంచెము
ఇవి తగ్గించుకుంటే మంచిది. అన్న చేసే మంచి పని చేస్తున్నాడు అన్వేషణ. కాకపోతే కొన్ని మాత్రం బాధ కలిగించే విషయాలు చెప్తున్నాడు అనమాట. ఎందుకంటే వీళ్ళని గెలిపితే అన్న మీద వీడియోస్ చేస్తారు, వ్యూ కౌంట్ ఎక్కువ పెరుగుతుందనేసి ఉద్దేశం కూడా ఉండొచ్చు. ఎవరికైనా ఆశ ఉంటది కదా, వ్యూస్ బాగా వస్తే, సబ్స్క్రైబర్స్ వస్తే మంచి ఇన్ఫ్లుయెన్స్, ఇంకా పెద్ద ఇన్ఫ్లుయెన్స్ అవుతాం అనేసి. ఈ పల్లవి ప్రశాంత్ అంటే వీడొక్క వేస్ట్ ఫెలో అనమాట. వీడి గురించి తక్కువ మాట్లాడుకుంటే. కాకపోతే నాన్ వేషన్ ఉన్న వీని మీద వీడియో చేయకపోయినా కూడా బాగుండు. ఎందుకంటే వీనికి ఎక్కువ ప్రమోషన్స్ కదా, ఐ మీన్ సబ్స్క్రైబర్స్ వచ్చేస్తాయి. సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత మనకి వీనికి కూడా వాచ్ టైం పెరుగుతుంది అనమాట. వీని ఛానల్ కూడా చెక్అవుట్ చేసి చాలా మంది చూస్తారు అనమాట. సజెషన్ వీడియోస్ లో కూడా వస్తాయి వీని వీడియోస్. సో వీని మీద వీడియో చేయకపోవడమే బెస్ట్ అన్నా నువ్వు. కాకపోతే చేసేస్తావు. వీని గురించి నేను కూడా మాట్లాడడం కూడా తప్పే. వీడంత లోఫర్ నా కొడుకు ఎవడు లేడు. వీళ్ళు అయితే ఇంకా చాలా మంది చేస్తాడు. లోకల్ బాయ్ నాని అంటే కూడా వీడికి తెలియదు. కాకపోయినా కూడా వీడు చేశాడు అనమాట. వీడు ఏంటంటే ల్యాప్టాప్ లో మరీ మరీ చూపించాడు అనమాట. వీడంత లోఫరు వీడు. కాకపోతే వీడు ఫస్ట్ లో మంచి వీడియోస్ చేసేవాడు. వీడు కూడా చాలా ఫ్రాడే, లోకల్ బాయ్ అని కూడా. ఇంకా హర్ష సాయిని కూడా లాగుతున్నారు అనమాట దీంట్లో హర్ష సాయికి ఎలాంటిది కూడా లేదు. ఎందుకంటే హర్ష సాయి ఇప్పుడు వీడియోస్ చేయట్లేదు, ఏదో మూవీ చేసుకుంటూ సైలెంట్ అయిపోయాడు అనమాట. హర్ష సాయి మీద ఎందుకంటే చాలా మంది ఎందుకు హర్ష సాయి మంచి వీడియోస్ చేస్తుంటాడు, అంటే ప్రజలకి మంచి హెల్ప్ చేస్తుంటాడు. అందుకోసము బెట్టింగ్ యాప్స్ చేసిన తప్పు లేదని కొందరు అంటారు. కాకపోతే చెయ్యకూడదు బెట్టింగ్ యాప్స్. అంత పెద్ద ఇన్ఫ్లుయెన్సరు బెట్టింగ్ యాప్స్ చేస్తే తప్పు అనమాట. కాకపోతే మనకి హర్ష సాయికి హిందీలో ఉంది ఛానల్, తమిళ్లో ఉంది ఛానల్, హిందీలో ఉంది ఛానల్. మూడిట్లో కలిపితే మంచి అమౌంట్ వస్తుంది. పర్ మంత్ ఎంత లేదన్నా 20 lakhs ఖచ్చితంగా వస్తుంది. 20 lakhs తో మంచి వీడియోస్ ఎంత డొనేట్ చేసినా అన్న టీం ఉంది కాబట్టి మ్యాక్సిమం సరిపోతుంది అన్నకి. హర్ష సాయి అయితే దీంట్లో ఇప్పటికైతే లాగలేదు. కాకపోతే కొంతమంది తమ్నైల్స్ వేసి అట్లా చేస్తున్నారు. హర్ష సాయి అయితే ఏం లేదు. సో ఇంకా చాలా మంది ఉన్నారు, గర్ల్స్ లో ఉన్నారు. గర్ల్స్ పేర్లు మనకైతే వద్దు. ఎందుకంటే పాపం వాళ్ళు ఇప్పుడైతే కొంతమంది బయటకు వచ్చి ఆపేస్తున్నా అని చెప్పారు. ఇప్పుడైతే అందరికీ కేసు ఫైల్ అవుతున్నారు కాబట్టి అందరూ భయపడి కొంతమంది ఇప్పుడు ఆఫ్ చేస్తున్నారు అనమాట, బంద్ చేస్తున్నారు అనమాట. ఇప్పుడు మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్ వచ్చేసి వీళ్ళిద్దరే, నాన్ వేసిన బయస్ అని యాదవ్. ఇప్పుడు నాన్ వేసిన చాలా వరకు అయితే టార్గెట్ చేశాడు. బయాస్ అని కాదు, తప్పన్నా, అట్లా చేయొద్దన్నా. బయాస్ అని యాదవ్ అంటే నాకైతే బయాస్ అని యాదవ్ వీడియోస్ నాకు చాలా వరకు చాలా ఇష్టం. ఎందుకంటే బయాస్ అని యాదవ్ వీడియోస్ నేను డైలీ ఫాలో అవుతుంటా. నేను కూడా సబ్స్క్రైబర్నే. అన్న అయితే బయాస్ అని అయితే నాకు చాలా ఇష్టం. అన్న మీద రెస్పెక్ట్ తోనే వీడియో చేస్తున్నా. అన్న చేసే వీడియోస్ కంటెంట్ చాలా వరకు నాకు నచ్చుతాయి. కాకపోతే బెట్టింగ్ యాప్స్ మానేసి, బెట్టింగ్ యాప్స్ అంటే ఏంజిల్ బ్రోకింగ్ అవన్నీ చేస్తున్నావు, కలర్ ట్రైనింగ్ అవన్నీ అవసరం లేదు అన్న. నువ్వు మంచిగా వీడియో చేసినా కూడా నీకు మంచి సపోర్ట్ ఉంటుందన్న. ఎందుకంటే నీ వీడియో కంటెంట్ సూపర్ గా ఉంటుందన్న. ఈ అన్వేష్ ఇలా వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం లేదన్న. అన్వేష్ అన్న కూడా నాకు మంచి మంచి వీడియోస్. అన్న కూడా అన్న ఫ్లో బాగుంటుంది అనమాట. వీడియో చెప్పే విధానం నాకు భలే ఇష్టం. అన్నది ఇద్దరు సో మంచి వీడియోస్ చేస్తుంటారు, మంచిగా ఉంటారు. ఇలా కాంట్రవర్సీ అయితే వద్దు మనకి. మన తెలుగు కమ్యూనిటీ మంచిగా ఉండాలి, హిందీ కమ్యూనిటీ కంటే మంచిగా ఇది ఎదగాలి. మనం అందరము హ్యాపీగా అయితే ఉండాలి. బెట్టింగ్ అయితే స్టాప్ చేద్దాం. బెట్టింగ్ స్టాప్ చేయండి, హ్యాపీగా ఉండండి. ఇలాగే మన వీడియోస్ కావాలంటే డైలీ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. జై హింద్.